ఆసుపత్రి గారికి క్లాప్స్ కొడుతూ స్పిరిచువల్ సైన్స్ ఆధ్యాత్మిక శాస్త్రం గురించి మనం తెలుసుకుంటున్నాం. మనకి తెలిసిన శాస్త్రం ఏంటంటే భౌతిక శాస్త్రం గురించి మనకు కూలంకుషంగా మనం అధ్యయనం చేస్తున్నాం. ప్రతిరోజు భౌతిక శాస్త్రం గురించి తెలుసుకుంటున్నాం. అంటే ఫిజికల్ సైన్స్ గురించి తెలుసుకుంటాం. ఫిజికల్ వరల్డ్ గురించి తెలియజేసేదే ఫిజికల్ సైన్స్. మరి ఇది తెలియజేయడానికి మనకి ఎన్నో ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయి, హై స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయి, డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి, పీజీ సెంటర్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి అధ్యయనం చేయడానికి. మరి బోధించడానికి కూడా ఉపాధ్యాయులు ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. మరి అవి ప్రతినిత్యం మనం అధ్యయనం చేస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క మానవుడు ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి ఒక్క మానవుడు మొట్టమొదటిగా అధ్యయనం చేయవలసిన శాస్త్రము ఆధ్యాత్మిక శాస్త్రము, స్పిరిచువల్ సైన్స్ గురించి అధ్యయనం చేయాలి. మనం ఇది తెలుసుకోకుండా భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నాం. భౌతిక శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో విషయాలు తెలియజేసే శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి భౌతిక శాస్త్రంలో. మరి వాటి గురించి తెలుసుకుంటున్నామే కానీ ఈ యొక్క అతి ముఖ్యమైన మానవ జీవితానికి అతి ముఖ్యమైన శాస్త్రము ఆధ్యాత్మిక శాస్త్రము. దీని గురించి మౌలికంగా ప్రతి మానవుడు తెలుసుకోవాల్సిన శాస్త్రం ఆధ్యాత్మిక శాస్త్రం. మరి ఇది తెలుసుకోవాలంటే మనకి ఎక్కడ కాలేజీలు లేవు, స్కూల్స్ లేవు, చెప్పేవారు కూడా ఉపాధ్యాయులు లేరు, దీనికి లెక్చరర్స్ లేరు. కానీ పూర్వం ఇవి చెప్పడానికి గురుకులాలు ఉండేటివి. గురుకులాల్లో బోధించేవారు, ఈ యొక్క ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని బోధించేవారు. గురుకులాల్లో ఆల్రెడీ ఈ యొక్క ధ్యాన సాధనలో ఉన్నత స్థితికి చేరుకున్న యోగులు ఎందరో, ఋషులు ఎందరో మనకి అధ్యయనం చేయించారు. అలాంటి కోవకు చెందిన వారే బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు. మరి వారికి మరొకసారి క్లాప్స్ కొడుతూ, ఎలాగైతే భౌతిక శాస్త్రజ్ఞులు ఎంతోమంది ఉన్నారు. ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క సైంటిస్ట్ కనుక్కున్నాడు. ఈ యొక్క లైట్ని కనుక్కున్న వాళ్ళు ఎవరు చెప్పండి? థామస్. ఓకే. అలాగే భూమికి ఆకర్షణ శక్తి ఉంది, న్యూటన్ గారు కనుక్కున్నారు కదా. అలాగే ఐన్స్టీన్ గారు కూడా. ఈ ఫిజికల్ సైంటిస్టులో అగ్రగణ్యుడు ఐన్స్టీన్ గారు. అందరికన్నా ఒక అడుగు ముందు వేశాడు ఆయన. ఈ ప్రపంచంలో, ఈ కనపడే ప్రపంచం వెనుక ఒక ఎనర్జీ అనేది ఉంది అన్న విషయం ఆయన కనుక్కున్నాడు. శక్తి ఉంది. ఈ శక్తిని ఎవరు సృష్టించలేరు, నాశనం చేయలేరు అని చెప్పేసి విషయం ఆయన తెలియజేశాడు. కాబట్టి ఈ ఫిజికల్ సైంటిస్ట్లో అగ్రగణ్యుడు ఆయన. మరి ఎక్కడో వెస్టర్న్ కంట్రీ వాడు మరి భగవద్గీత కూడా అధ్యయనం చేశాడు ఆయన. కాబట్టి అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫిజికల్ వరల్డ్లో ఫిజికల్ మ్యాటర్ని ప్రయోగాలు చేసి మనకెన్నో ఫలితాలు అందించారు. మరి స్పిరిచువల్ సైంటిస్టులు కూడా ఎంతోమంది వచ్చారు. ఆ స్పిరిచువల్ సైంటిస్టులు కనుకనే మనం పూజిస్తున్నాం వాళ్ళని. ఒక రాముడు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆయన, ఒక కృష్ణుడు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆయన, ఒక బుద్ధుడు స్పిరిచువల్ సైంటిస్ట్, ఒక రజనీష్ స్పిరిచువల్ సైంటిస్ట్, అలాగే మహావీరుడు ఒక స్పిరిచువల్ సైంటిస్ట్, మహావతార్ బాబాజీ గారు ఆయన ఒక స్పిరిచువల్ సైంటిస్ట్, లాహిరి మహర్షి గారు ఆయన ఒక స్పిరిచువల్ సైంటిస్ట్, యుక్తేశ్వర్ గిరి గారు ఆయన ఒక స్పిరిచువల్ సైంటిస్ట్, అలాగే పరమహంస యోగానంద గురు పరంపరలో వాళ్ళు 4 వస్తారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే
వేలు లక్షల కొద్దీ ఉన్నారు వాళ్ళు. మరి వారంతా ఏ విధంగా వీళ్ళు బాహ్య ప్రపంచం గురించి అధ్యయనం చేశారు భౌతిక శాస్త్రజ్ఞులు. మరి ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులైన వారు ప్రయాణం చేసి అంతరంగ ప్రపంచంలో విషయాల్ని ప్రయోగపూర్వకంగా తెలుసుకొని ఈ ప్రపంచానికి ఎన్నో విషయాలు అందజేశారు. మరి భగవద్గీతలో ఎన్నో విషయాలు చెప్పారు కదా. ఎలాంటి భక్తుడు అంటే నాకు ఇష్టమైన వాడు, ఎన్నో శ్లోకాలు చెప్పాడు. ఒక శ్లోకం చెప్తా. యో నహృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి శుభ అశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ అన్నాడు. యో నహృష్యతి అంటే ఈ శ్లోకం గురించి మనం వివరంగా తెలుసుకుంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో మనం తెలుసుకోవచ్చు. యో నహృష్యతి, ఎవరైతే ఇష్టమైంది పొందినప్పుడు సంతోషపడని వాడు నా భక్తుడు అన్నాడు. చూడండి, యో నహృష్యతి నా శోచతి నా కాంక్షతి నా శోచతి. ఏదైనా దుఃఖం కలిగినది ఎవరైతే దుఃఖించరో వాడు నా భక్తుడు అన్నాడు. నా కాంక్షతి, ఏదైతే ఎవరు ఇష్టమైంది కోరడో, ఇష్టంగానే ఏదైతే కోరడో ఆ కోరిక కోరని వాడు నాకు భక్తుడు అన్నాడు. శుభ అశుభ పరిత్యాగి, శుభాన్ని అశుభాన్ని రెండింటిని త్యజించిన వాడు నా భక్తుడు అన్నాడు. భక్తిమాన్య సమే ప్రియ అన్నాడు. మరి ఇలాంటి విషయాలు ఏ విధంగా చెప్పగలిగాడు? ఎంతో అనుభవ జ్ఞానం ఉంది ఆయనకి. ఎంతో ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. తన అంతరంగంలోకి ప్రవేశించి తన లోతుల్లోకి వెళ్ళి తెలుసుకున్నటువంటి స్వానుభవపూర్వకంగా చెప్పినటువంటి స్వానుభవ జ్ఞానం కనుకనే ఈ రోజుకి ఆయన ఎప్పుడో ఏ యుగంలో వాడు ద్వాపర యుగంలో చెప్పినటువంటి ఆ భగవద్గీతను ఈ రోజుకి మనం ఆచరిస్తున్నామంటే ఎంత గొప్ప గ్రంథమైతే ఆచరిస్తాం. మరి ఆ చెప్పినవాడు ఎంత గొప్పవాడైతే ఆచరిస్తాం. ఒకసారి ఆ కృష్ణ భగవాన్లో ఒకసారి గట్టి క్లాప్స్ కొడుకు. అలాగే రాముడు, ఇలాగ ఎంతోమంది ఉన్నారు మహనీయులు. అందుకే ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని కీర్తనే పాడేశాడు త్యాగరాజు గారు. ఆ మహానుభావుల గురించి వందనాలు సమర్పించుకుంటూ ఆయన ఆ కీర్తన పాడాడు. ఎంత గొప్పవారు వాళ్ళు. కానీ మనము తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మరుగున పడేసి ఈ యొక్క భౌతికమైన శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాం. కనుకనే మన జీవన విధానం సరిగా లేదు. మన జీవితంలో అనేక సమస్యలు, అనేక బాధలు, అనేక దుఃఖాలు ఇవన్నీ చోటు చేసుకోవడానికి కారణం ఏంటంటే అసలైన జ్ఞానము లేక ఈరోజు బాహ్య ప్రపంచంలో ఒకసారి మనం పరిశీలిస్తే ఎలా ఉన్నారు. ఈ ప్రపంచ వస్తువుల కోసమే వెంపర్లాడుతూ ఉన్నాం. ప్రపంచ పరిస్థితుల కోసం, ప్రపంచ వస్తువుల కోసం, ప్రపంచ జ్ఞానం కోసం, ప్రాపంచిక అధికారాల కోసం వెంపర్లాడుతున్నామే. కానీ ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలో అసలైనది ఉంది. మన లోపల మనం ప్రయాణం చేస్తే అది దొరుకుతుంది. ఆ సృష్టికర్త తన యొక్క సంపూర్ణమైన జ్ఞానాన్ని, సంపూర్ణమైన శక్తిని మన అంతరంగంలో నిక్షిప్తం చేశాడు. అంటే ఆత్మలో నిక్షిప్తం చేశాడు. మన అంతరంగంలోకి వెళ్తే మనకు అది దొరుకుతుంది. అక్కడ వెతుక్కోకుండా మన బాహ్య ప్రపంచంలో వెతుకుతున్నాం అన్నీ. దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. గొర్రె చంక పెట్టి గొల్లడెతుకు రీతి. గొల్లవాడు గొర్రె పిల్లని చంకలో పెట్టుకుని మందలో వెతుకుతూ ఉన్నాడు. మందలో వెతికినంతకాలం మీకు గొర్రెపిల్ల దొరకదు. ఆఖరికి ఎన్నో జన్మ పరంపరలు సాగిన తర్వాత అంతిమ జన్మలో చూసుకుంటున్నావు, అరే నా చంకలోనే ఉంది గొర్రెపిల్ల అని చెప్పేసి ఆఖరికి చూసుకొని అప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అయితే మనకి తెలియడం లేదు. భగవంతుడుగా ఈ లోకం వచ్చాము. ఎందుకోసం వచ్చాము? మానవ అనుభవాలు పొందడం కోసం మనం వచ్చాము అని పత్రిజీ గారు చెప్తారు. దివి నుండి భువికి దిగి వచ్చిన దేవుళ్ళంతా మీరు. మనమంతా దేవుళ్ళం. దేవుడుగా వచ్చాము ఈ లోకానికి.
ఇక్కడ మన దైవత్వాన్ని దిగజార్చుకున్నాం, మన యొక్క జీవన విధానం సరిగా లేక. ఎందుకోసమంటే వాస్తవ సత్యాన్ని మనము తెలుసుకోలేకపోతున్నాం. అక్కడున్నాడు భగవంతుడు, ఇక్కడ ఉన్నాడు, ఆ డాక్టర్ బాగా చూస్తాడు, ఈ డాక్టర్ బాగా చూస్తాడు అని తిరుగుతూ ఉన్నాం. అక్కడ మనశ్శాంతి ఉంటుంది, ఇక్కడ మనశ్శాంతి ఉంటుంది. ఎక్కడుంది మనశ్శాంతి? మన మనస్సులోనే ఉంది. ఆ మనస్సుని ఎక్కడుంది తేడా అంటే ఆ మనస్సులోనే తేడా ఉంది. మనస్సుకు ఉన్నటువంటి చంచలత్వాన్ని తొలగించి దాన్ని ప్రశాంతంగా ఉంచుకుంటే ఆ ప్రశాంతమైన మనస్సే మీకు అన్నీ ఇస్తుంది. ఆ మనస్సుని స్థిరం చేసుకుంటే చాలు. ఒక్క మనస్సుతోనే ఉన్నది సకలము, తిక్కబట్టి నరులు తిరుగుచుందురు, రిక్క ఎరిగిన ఒక్కటే చాలదా అని విశ్వదాభిరామ వినరో వేమ అని చెప్పేసి వేమన్ గారు ఎంత సింపుల్గా చెప్పేశాడంటే, ఒక్క మనస్సుతోనే ఉన్నది సకలము. ఆ మనస్సును ఉన్నటువంటి చంచలత్వాన్ని తొలగించుకొని స్థిరం చేసుకుంటే ఆ స్థిరమైన మనస్సే ఆ ఒక్కటి చేసుకుంటే చాలదా అంటున్నాడు. రిక్క ఎరిగిన ఒక్కటే చాలదా, దాన్ని ప్రశాంతంగా ఉంచుకుంటే చాలదా అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క స్పిరిచువల్ సైన్స్ని అధ్యయనం చేయాలంటే పత్రిజీ గారు ఈ యొక్క స్పిరిచువల్ సైన్స్ని 4 విభాగాలుగా విభజించాడు. 1 ధ్యానము, 2 దివ్య జ్ఞాన ప్రకాశము, 3 నిత్య జాగరూకత, 4 మనోశక్తి, దీన్ని ఇంగ్లీష్లో మెడిటేషన్, 2వది ఎన్లైటన్మెంట్, 3వది అవేర్నెస్, 4 థాట్ పవర్. ఈ 4టిని అధ్యయనం చేయాలి అంటున్నాడు. మౌలికంగా తెలుసుకోవాల్సింది ఆధ్యాత్మిక శాస్త్రము. ఈ శాస్త్రం తెలుసుకున్న తర్వాత నువ్వు ఈ ప్రపంచంలో అధ్యయనం చేయాల్సినవి చాలా ఉన్నాయి. మనకి ప్రతిదీ కావాలి. మనకి శరీరం ఉన్నది, ఆత్మ ఉన్నది. ఆత్మ కోసం ఆధ్యాత్మిక శాస్త్రం కావాలి, శరీరం కోసం భౌతిక శాస్త్రం కావాలి. దీన్ని పోషించుకోవాలి, దాన్ని పోషించుకోవాలి. మధ్య మార్గంలో జీవించమన్నాడు బుద్ధుడు, మిడిల్ పాత్. ఏది ఎక్కువ, పత్రిజీ గారు ఏం చెప్తారంటే ఏది ఎక్కువ తినొద్దండి. ఎక్కువ తింటే అజీర్ణ వ్యాధి, తక్కువ తింటే నీరసం, రెండో ఇబ్బంది కలిగిస్తున్నాయి కదా. మధ్య మార్గంలో ఎంత అవసరమో అంత తినండి. ఎక్కువ తినొద్దు, తక్కువ తినొద్దు, మధ్య రకంగా తిను. ఎక్కువ నిద్రపోవద్దు, తక్కువ నిద్రపోవద్దు, మధ్య రకంగా నిద్రపో. మిడిల్ పాత్. మన శరీరాన్ని పోషించుకోవాలి, ఆత్మను పోషించుకోవాలి. మిడిల్ పాత్లో ఉంటే మనం చక్కగా పోషించుకోవచ్చు రెండింటిని. కాబట్టి ఈ 4 విభాగాలుగా విభజించాడు. 1 ధ్యానము, 2 దివ్య జ్ఞాన ప్రకాశము, 3 నిత్య జాగరూకత, 4 మనోశక్తి. ధ్యానం ద్వారానే మనకి దివ్య జ్ఞానం అనేది లభిస్తుంది. మరి దివ్య జ్ఞానం ఎట్లా వస్తుంది? ధ్యానం ద్వారా దివ్య జ్ఞానం వస్తుంది. మరి నిత్య జాగరూకత ఎట్లా వస్తుంది? నిత్య జాగృతుల్లో మనం ఉన్నామా? నిత్య జాగృత అంటే ఏమి? అవన్నీ మనం ఆ టాపిక్ వచ్చినప్పుడు వస్తాము. ధ్యానము, దివ్య జ్ఞాన ప్రకాశం ద్వారానే నిత్య జాగృత అనేది మనకి అలవడుతుంది. మరి 4వది ధ్యానము, దివ్య జ్ఞాన ప్రకాశం, నిత్య జాగరూకత ద్వారానే మన యొక్క మనోశక్తి ప్రబలం అవుతుంది. కాబట్టి ఒకదాని మీద ఒకటి ఆధారపడినాయి. అసలు ధ్యానం అంటే ఏంటి? పత్రిజీ గారు చెప్పిన ప్రకారంగా ధీ ప్లస్ యానము. ధీ అంటే సూక్ష్మ శరీర సముదాయం, అంటే మనం ఆత్మ అంటున్నాం. ఆత్మకు ఇంకొక పేరు ఏంటంటే సూక్ష్మ శరీర సముదాయము. ధీ ప్లస్ యానము, సూక్ష్మ శరీరం ద్వారా ప్లస్ యానము అంటే ప్రయాణం. రాత్రి మనము మన కుటుంబ సభ్యులతో, ఒక 5 మంది ఉన్నారు కుటుంబ సభ్యులు,
5 మంది కలిసి పడుకున్నారు. మరి ఆ స్వప్నావస్థలో మనం 5 మంది కలుస్తున్నాం. అక్కడ 5 మంది 5 దారుల్లో వెళ్ళిపోతున్నారు. ఎక్కడ వెళ్తున్నారు? సూక్ష్మ శరీర యానం చేస్తున్నారు. అక్కడ మెరుపు తీగ చాటం నుండి దివ్య లోకములన్నీ గనినచో వాడే దివ్యుడవునురా అన్నాడు వేమన. మెరుపు తీగ, ఈ శరీరానికి ఆత్మకు ఉన్నటువంటి కనెక్షన్ని మెరుపు తీగ అన్నాడు. దాన్ని ప్రాణమయ తీగ అన్నారు పత్రిజ్ గారు. దాన్ని ఇంగ్లీష్లో సిల్వర్ కార్డ్ అంటారు. నిద్రలో మనము నిద్రపోతున్న రాత్రి పడుకుంటున్నాము, ఉదయానికల్లా లేస్తూ ఉన్నాం. ఎలా లేయగలుగుతున్నాం? ఆ కనెక్షన్ ఉంది కనుక, సిల్వర్ కార్డ్ కనెక్షన్ ఉంది కనుక లేయగలుగుతున్నాం. అలాగే ధ్యానంలో కూడా 1 గంట సేపు ఆలోచన రహిత స్థితిలో మనం యాస్ట్రల్ ట్రావెల్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ శరీరాన్ని టెంపరీగా వదిలేసి మనం వెళ్తూ ఉన్నాం. మరి తిరిగి ఈ దేహంలోకి ఎలా వస్తున్నాం? ఆ కనెక్షన్ ఉంది కనుక రాగలుగుతూ ఉన్నాం. కానీ మెడిటేషన్ స్లీప్లో రాగలుగుతున్నాం. కానీ నిజంగా డెత్ అనేది సంభవించినప్పుడు మనం మరీ శరీరంలోకి రాలేకపోతున్నాం. దానికి కారణం ఏంటంటే ఆ సిల్వర్ కార్డ్ డిస్కనెక్ట్ అవుతుంది, కనెక్షన్ కోల్పోతుంది కనుక మరీ శరీరంలోకి రాలేకపోతున్నాం. మీరు ఎక్కడైనా కూడా మీరు బాగా ధ్యానం చేసి మీకు దివ్య నేత్రం యాక్టివేట్ అయినప్పుడు మీరు చూడవచ్చు. ఆ డెత్ సంభవించిన చోట మీరు ఆ డెడ్ బాడీని గమనిస్తుంటే యాస్ట్రల్ బాడీలోనికి వెళ్తూ ఉంటుంది, పక్కకు వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ కనెక్షన్ లేదు కనుక బాడీలో ఉండలేదు, వచ్చేస్తుంటుంది. ధ్యానం అంటే ధీ ప్లస్ యానము, సూక్ష్మ శరీర సముదాయంతో ప్రయాణమే ధ్యానం. ఏమేం చేస్తాం ధ్యానంలో? ఎన్నో లోకాలు ఉన్నాయి భగవంతుని సృష్టిలో. మన స్థాయి తగ్గ లోకాల వరకు వెళ్ళి ఆ లోకాలన్నీ సందర్శిస్తాం. మరి ఆ లోక వాసులంతా ఎంతోమంది ఉంటారు మాస్టర్స్ అక్కడ, వారిని కలిసి రావడం జరుగుతుంది. ఇతర లోక వాసుల్ని కలిసి రావడం జరుగుతుంది. 3వది ఆ లోక అందాలన్నీ మనము చూసి వస్తాం. అలాగే ఆ లోక జ్ఞానమంతా సేకరించి వస్తాం. తిరిగి ఈ 4 పనులు చేస్తాం అన్నమాట. ఇదే పత్రిజ్ గారు చెప్పారు ధ్యానం గురించి. మరి 2వది ఏంటి? దివ్య జ్ఞాన. ధ్యానం ద్వారా ఏమొస్తుంది? దివ్య జ్ఞాన ప్రకాశము. దివ్య జ్ఞాన ప్రకాశం అంటే ఎన్లైటన్మెంట్. పత్రిజ్ గారు 30 సంవత్సరాల క్రితం చెప్పేవాడు, ఈ ప్రపంచంలో ఎన్లైటన్మెంట్ లేని వాళ్ళే ఉన్నారు నా చుట్టూ. మరి అలాంటి పరిస్థితుల్లో నేను ఎన్లైటన్మెంట్ కలిగిన వాడిని, మరి ఎలా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నానయ్యా అని చెప్పేవాడు. మరి ఎంత ఇబ్బంది పడతారో ఒక మాస్టర్ ఎన్లైటన్మెంట్ లేని వాళ్ళ మధ్యలో ఉంటే. అజ్ఞానంతో మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ భరించాలి వాళ్ళు. కాబట్టి ధ్యానం ద్వారా దివ్య జ్ఞాన ప్రకాశం అనేది అభివృద్ధి అవుతుంది. దివ్య జ్ఞాన ప్రకాశం అంటే ఏంటి? మరి భజగోవిందులో ఎన్నో శ్లోకాలు చెప్పాడు ఆదిశంకరాచార్యుల వారు. మరి పత్రిజ్ గారు ప్రతి శ్లోకాన్ని లక్షల సార్లు రిపీట్ చేశారు. సందర్భోచితంగా చెప్తూనే ఉండాలి. మరి మొన్న క్లాస్లో కూడా చెప్పుకున్నాం, కస్త్వం కోహం కుతయా యాతః కామే జనని కోమే తాతః ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం అని చెప్పాడు. కస్త్వం కోహం కుతయా యాతః, నువ్వెక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తూ ఉన్నావు, నీ తల్లి ఎవరు, నీ తండ్రి ఎవరు అని ప్రశ్నించుకున్నావు ఎప్పుడైనా? ఇలా ప్రశ్నించుకుంటూ పోతే విశ్వం త్యక్త్వా స్వప్న విచారం అంటున్నాడు. ఈ విశ్వం అంతా స్వప్నతుల్యంగా కనబడుతుంది. కాబట్టి ఈ విశ్వం, ఈ యొక్క స్వప్నం నుండి నువ్వు స్వప్నాన్ని ఛేదించి నువ్వు వెలుపలికి రావాలి. నువ్వు స్వప్నాన్ని ఛేదించి వెలుపలికి రావాలంటే నీ యొక్క అంతరాత్మ గురించి నువ్వు సాధన చేసి అంతరాత్మ గురించి తెలుసుకోవాలి. నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. నీ లోపల నువ్వు వెళ్ళు అనేవాడు రమణ మహర్షి గారు. నీ గురించి నువ్వు తెలుసుకో అనేవాడు.
అంతే, వేరే ఏం చెప్పేవాడు కాదు. శ్వాస మీద ధ్యాస పెట్టని పత్రిక లాగా చెప్పేవాడు కదా ఆయన. నీ లోపల నువ్వు వెళ్ళు, నీ గురించి నువ్వు తెలుసుకో. మరి కళ్ళు మూసుకొని కూర్చునేవారు నెలల తరబడి. స్వామి గారు మాకేమీ అర్థం కావడం లేదు అని అడిగేవారు. ఇంకా లోతుల్లో వెళ్ళు, ఇంకా లోతుల్లో వెళ్ళు అనేవాడు. ఆ వెళ్తే కానీ అసలైన నేనుని పట్టుకోలేవు. మొదటి నేను ఈ దేహాన్ని అన్న నేను నుండి మొదలుపెట్టి నువ్వు అంతరంగంలోకి ప్రయాణం చేస్తూ చేస్తూ ఒక్కొక్క నేను తొలగించుకుని ఇది కాదు అనుకుంటూ విచారం చేస్తూ నీ లోపల నువ్వు ప్రయాణం చేస్తే అసలైన నేను దొరుకుతుంది. ఎప్పుడైతే అసలైన నేను దొరుకుతుందో మనం అసలైన నీవంటే ఏంటో తెలుసుకుంటాం. అది మాటల అందే విషయం కాదు, సాధన ద్వారా మనం సాధించుకోవాలి. ఒకటి ధ్యానం ద్వారా దివ్య జ్ఞాన ప్రకాశం అంటే ఏంటి? ఈ సృష్టి ఏంటి? ఈ సృష్టికర్త ఎవరు? భగవంతుడిని మనం పూజిస్తున్నాము. మరి ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన ఏం చేస్తూ ఉంటాడు? ఒక రాజుగారి దగ్గరికి వచ్చి ఒక రాజు 3 ప్రశ్నలు వేశాడు. భగవంతుడు ఎక్కడున్నాడు? ఆయన ఏ వైపు చూస్తున్నాడు? ఆయన చేసే పని ఏంటి అని 3 ప్రశ్నలు వేశాడు ఆస్థాన విద్వాంసులకి. ఎవరైతే సరైన సమాధానం చెప్తారో వారికి 10,000 వరహాలు ఇస్తా. మీకు వారం రోజులు టైం ఇస్తున్నా. ఎవరైతే చెప్పలేదో చెప్పని వాళ్ళంతా శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పేసి అనౌన్స్ చేశాడు. మనం అనౌన్స్ చేసిన రోజు ఉంటే ఏ విధంగా సమాధానం చెప్పాలి? భగవంతుడు ఎక్కడున్నా అంటే ఏం చెప్తాం? ఎటువైపు చూస్తున్నా అంటే ఏం చెప్తాం? ఆయన చేసే పని ఏంటి ఏం చెప్తాం సమాధానం చెప్పేసి బుర్రలు చించుకుంటూ ఉన్నారు. ఒక పండితుడు ఇంట్లో పశువుల కాపరి. ఏం స్వామి ఇంతగా బాధపడుతూ ఉన్నావు? 2 రోజులు 3 రోజులు చాలా బాధపడుతున్నావు, నీలో నువ్వు లేవు, ఏదో బాధపడుతున్నావు చెప్పు అంటే అప్పుడు ఆ పండితుడు చెప్పాడు, రాజుగారు 3 ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పమని వారం రోజులు గడువిచ్చాడు. ఎవరైతే సరైన సమాధానం చెప్తాడో వాడికి 10,000 వరహాలు ఇస్తాడంట. లేకపోతే జైలు శిక్ష తప్పదు. ఏం చెప్పండి స్వామి? నాకే అర్థం కాలేదు, నీకేం అర్థమవుతుందిరా అన్న. స్వామి ఒకసారి చెప్పండి అంటే చెప్పాడు. ఓ సింతేనా, మీ తరఫున నేను వెళ్ళి చెప్తా. వెళ్ళాడు గొర్రెల కాపరి. మా స్వామి గారిని 3 ప్రశ్నలు అడిగారంట. ఆయన తరఫున నేను చెప్పడానికి వచ్చాను, మీరు పర్మిషన్ ఇస్తే నేను చెప్తానని చెప్పేసి. సరే, మొదటి ప్రశ్న రాజు మొదటి 2 ప్రశ్నలు అడిగేంత వరకు ఆస్థానం మీద కూర్చున్నాడు. మొదటి ప్రశ్న ఏమడిగాడు? భగవంతుడు ఎక్కడున్నాడు? సరే, ఒక పాత్రలో పాలు తీసుకురమ్మన్నారు. అప్పుడు ప్రశ్నించాడు ఆ గొర్రెల కాపరి, ఈ పాలలో వెన్న చూపగలవా నువ్వు? ఎలా చూపుతాం? అలాగే ఈ పాల నిండా వెన్న ఏ విధంగా అయితే వ్యాపించి ఉన్నదో భగవంతుడు కూడా సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు అన్న సత్యం చెప్పేశాడు. ఎగ్జాంపుల్ సరిపోయింది. ఎగ్జాంపుల్ తర్వాత భగవంతుడు ఎటువైపు చూస్తున్నాడు? సరే, ఒక దీపం తీసుకురాను. మరి దీపం తీసుకొచ్చారు. దీపం వెలుగు ఎటువైపు ఉంది? చుట్టూ ఉంది. భగవంతుని దృష్టి కూడా ఆయన దృష్టి లేని స్థలం ఎక్కడా ఉండదు. ఇది సరైన సమాధానం చెప్పేశాడు. మరి 3వది, భగవంతుడు ఏం చేస్తుంటాడు అంటే అప్పుడు ఆయన ఆస్థానంలో దిగిరా స్వామి,
నీకు దీని సమాధానం చెప్తానని చెప్పేసి దిగిన తర్వాత ఆయన ఆస్థానం మీద కూర్చొని భగవంతుడు చేసే పని ఇదే. ఎవరైతే నేను అని గర్వపడుతుంటాడో వాడిని ఇలాగా గద్దె దించుతూ ఉంటాడు. కాబట్టి ఈ విధంగా సమాధానం చెప్పాడు. దివ్య జ్ఞాన ప్రకాశం అంటే ఏంటి? వీటి గురించి తెలుసుకోవడమే. సృష్టికి కర్త ఎవరు? ఆయన ఎక్కడ ఉంటాడు? ఈ జీవితం అంటే ఏంటి? ఇలాంటి ప్రశ్నలు వేసుకోవాలి. తెలివైన వాడు ప్రశ్నించుకుంటాడు, తను తాను ప్రశ్నించుకుంటాడు అని పత్రిజీ గారు చెప్తారు. వీటి గురించి కూలంకుషంగా నువ్వు అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయాలంటే దివ్య జ్ఞాన ప్రకాశం ఏ విధంగా వస్తుంది? ధ్యానం ద్వారా ప్రత్యక్షంగా మనము ఈ యొక్క దివ్య జ్ఞాన ప్రకాశాన్ని మనము ధ్యానం ద్వారా పొందుతాం ప్రత్యక్షంగా. కానీ పరోక్షంగా ధ్యానుల యొక్క పుస్తకాలు చదవడం ద్వారా, అలాగే ధ్యానుల యొక్క అనుభవాలు వినడం ద్వారా మనకి దివ్య జ్ఞాన ప్రకాశం పరోక్షంగా వస్తుంది. కాబట్టి స్వాధ్యాయం ద్వారా, సజ్జన సంగత్యం ద్వారా పరోక్ష జ్ఞానం మనకి లభిస్తుంది. ఇప్పుడు చెప్తుంటే పరోక్ష జ్ఞానం పత్రిజీ తులసి దళంలో రాసిన సబ్జెక్టు నేను అధ్యయనం చేసి నేను అవగాహన చేసుకుని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇది పరోక్ష జ్ఞానం. మీరు స్వీకరిస్తూ ఉన్నారు. స్వీకరించడం కూడా పరోక్ష సజ్జన సాంగత్యం జరుగుతోంది ఇక్కడ. నేను చెప్తున్నా, మీరు వింటున్నారు. ఇది పరోక్ష జ్ఞానం. అలాగే పుస్తకాలు చదువుతారు. భగవద్గీత చదివితే అది భగవంతుడు కృష్ణుడు యొక్క అనుభవాలు. అది మనకి పరోక్ష జ్ఞానం. దాన్ని ప్రత్యక్షంగా మలుచుకోవాలంటే ధ్యానం చేయాలి. కాబట్టి ధ్యానం ద్వారా ప్రత్యక్షంగా దివ్య జ్ఞాన ప్రకాశం మనకు కలుగుతుంది. పరోక్షంగా ఏ విధంగా వస్తుంది? పుస్తకాలు చదవడం ద్వారా, అలాగే సజ్జన సంగత్యం చేయడం ద్వారా పరోక్ష జ్ఞానం మనకి లభిస్తుంది. స్వానుభవం మీద మనకి ఈ యొక్క దివ్య జ్ఞాన ప్రకాశం అనేది మనకు కలుగుతుంది ఈ మూడు చేస్తే. అందుకే పత్రిజీ గారు ప్రతిరోజు ధ్యానంతో పాటు స్వాధ్యాయం చేయండి, ధ్యానంతో పాటు సజ్జన సాంగత్యం చేయండి అని చెప్తాడు. ఈ మూడు సాధన చేయాలి అంటాడు. కాబట్టి ధ్యానం ద్వారా, దివ్య జ్ఞాన ప్రకాశం ద్వారా వచ్చేటువంటి ఫలితం ఏంటి? నిత్య జాగరూకత. ప్రతినిత్యము జాగరూకతగా ఉన్నాం మనము. ఎందుకు లేము? ఒకసారి మన ఆలోచనలు పరిశీలించండి. మనము భూతకాలం గురించైనా ఆలోచన చేస్తాం, లేదా భవిష్యత్ గురించైనా ఆలోచన చేస్తుంటాం. వర్తమానం గురించి ఎప్పుడూ మన మనస్సు వర్తమానంలో ఉండదు. ఎప్పుడు వెనక గురించి అలా ఆలోచన చేస్తాం, ముందు గురించి అన్నా ఆలోచన చేస్తుంటాం. వర్తమానంలో ఉండదు. నిత్య జాగరూకత అంటే ఎవరైతే ఈ వర్తమాన స్ఫూర్తి కలిగి ఉంటారో వారికి నిత్య జాగరూకత ఉన్నట్టు. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధి అనేది ఎవరికి ఉంటుంది? ఎవరికైతే ఈ వర్తమాన స్ఫూర్తి కలిగి ఉంటారో వారికి ఉంటుంది. గతము భవిష్యత్తు యొక్క ఛాయలు అనుకుంటే ఈ యొక్క వర్తమానంలో కనపడుతుంది, కానీ లేకపోతే ఈ యొక్క వర్తమాన స్ఫూర్తిలోనే ఉంటాడు. త్రికరణ శుద్ధి, త్రికరణ శుద్ధి, 3 రకాల కర్మలు మానవుడు చేస్తూ ఉన్నాడు. ఒకటి మనసు ద్వారా ఆలోచన చేస్తున్నాడు, మాట ద్వారా నోటి ద్వారా మాట్లాడుతున్నాడు, చేతల ద్వారా పనులు చేస్తున్నాడు. ఇవి పర్ఫెక్ట్గా చేస్తున్నామా మనము అని ఒకసారి పరిశీలిస్తే లేదు. ఇక్కడ ప్యూర్గా ఉంటే, మీ ఆలోచన స్వచ్ఛంగా ఉంటే మాట స్వచ్ఛంగా వస్తుంది. ఈ రెండు స్వచ్ఛంగా ఉంటే నువ్వు చేసే పనులు స్వచ్ఛంగా చేస్తావు. అప్పుడు త్రికరణ శుద్ధి అనేది కలుగుతుంది. ఎటుపడితే అటు ఆలోచన చేస్తూ, ఎటుపడితే అటు మాట్లాడుతూ, ఎటుపడితే అటు కర్మలు చేస్తూ ఉంటే ఆ త్రికరణ అశుద్ధి అనిపిస్తుంది. మనసు ఏమంటాడు వేమన? మనసులోన ఒకటి, మాటలాడుట ఒకటి,
వడలి గుణమొకటి నడత ఒకటి, ఎట్లు కలుగు ముక్తి ఇట్లుండంగా తాను అంటాడు. మనసులో ఒక ఆలోచన ఉంటుంది, దాని విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటావు. లోన గుణం ఇంకొక రకంగా ఉంటుంది. నడత ఒకటి, నడత నీ యొక్క నడవడిక సరిగా లేదు. ఎట్లు కలుగు ముక్తి ఇట్లుండంగా తాను అంటాడు. ఈ విధంగా పరిపరి విధాలుగా ఉంటే నీకు ముక్తి ఎట్లా లభిస్తుంది? ఏది ఆలోచన ఉందో అదే మాట్లాడాలి. ఇది స్వచ్ఛంగా ఉంటే స్వచ్ఛంగా వస్తుంది మాట. అలాగే స్వచ్ఛంగా కర్మలు చేస్తావు. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును అని చెప్పేసి కీర్తనే పాడేశాడు త్రికరణ శుద్ధి గురించి అన్నమాచార్యుల వారు. ఆ కీర్తన ఎక్కడన్నా మీకు అవకాశం ఉంటే వినండి. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. ఎవరైతే మనస వాచ కర్మ త్రికరణ శుద్ధిగా జీవిస్తారో వారిని దేవుడు మెచ్చుకుంటారు, చుట్టూ ఉన్న సమాజం కూడా మిమ్మల్ని మెచ్చుకుంటుంది. ఒకటి ధ్యానం ద్వారా దివ్యజ్ఞాన ప్రకాశం ద్వారా ఏమొస్తుంది? నిత్య జాగరూకత. దాన్ని ఇంగ్లీష్లో అవేర్నెస్. ఆ అవేర్నెస్ ఉంటే అది ఇట్లా ఉంటుందని చెప్పడానికి మాటలు లేవు. ఎట్లుంటుంది నిత్య జాగృత, ఉన్నవాడు ఎట్లుంటాడు, ఇది చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా, అంతేగాని అది ఇలా ఉంటుంది అని చెప్పడానికి మాటలు లేవు. ఈ జ్ఞానం యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం మీకు అర్థం కావడానికి పత్రేజీ గారు ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. చెప్పడానికి కూడా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను, అంతేకాని నిత్య జాగరూకత అంటే ఇలా ఉంటుందని చెప్పడానికి ఒక పిక్చర్ చూపించడానికి లేదు. ఎవరికి వారుగా ఆ స్థితికి వెళ్తే కానీ ఓ ఇలా ఉంటుందా అని మీకు తెలుస్తుంది అనమాట. ఆ స్థాయి అందుకున్నప్పుడు ప్రతినిత్యం జాగరూకత ఉండాలి. అంటే ప్రతి క్షణము జాగరూకత ఉంటే నువ్వు తప్పు చేసే అవకాశం ఉండదు, లేదా తప్పులు చేస్తూనే ఉంటాం. తప్పులెన్నువారు తండోపతండంబులు, ఉర్వి జనులకెల్లా ఉండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరగరు. ఎంత చక్కగా చెప్పారు చూడండి. ప్రతి వారి దగ్గర తప్పులు ఉంటాయి. ప్రతి ఊర్లోనూ తప్పులు ఉన్న వాళ్ళు ఉంటారు. తప్పులెన్నువారు తమ తప్పులెరగరు. తప్పు చేయని వాడు ఎవరైతే ఈ అవేర్నెస్లో ఉంటారో, నిత్య జాగరూకత ఉంటారో, వాడు వర్తమాన స్ఫూర్తి కలిగి ఉంటాడు. ఈ క్షణంలో జీవిస్తూ ఉంటాడు. ప్రజెంట్ ఈజ్ ఏ ప్రజెంటేషన్. వర్తమానం ఒక బహుమతిగా స్వీకరించినవాడు. ఎవరిచ్చాడో ఆ బహుమతి? ఆ సృష్టికర్త ఇచ్చాడు. ఆ సృష్టికర్త అనుసరించి ఆయన చెప్పినటువంటి ఆ సృష్టికర్త మధ్యలో ఒక సద్గురువు ఉంటాడు. ఆ సద్గురువుని ఆశ్రయించి ఆ సద్గురువు ద్వారా తెలుసుకొని ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సంగత్యాలు తెలుసుకొని సాధన చేసి ఆ స్థితికి చేరుకున్నవాడు. ఒకటి ధ్యానము ద్వారా దివ్యజ్ఞాన ప్రకాశం ద్వారా నిత్య జాగరూకత ద్వారా మీ యొక్క మనోశక్తి ప్రబలమవుతుంది అంటున్నాడు. మీ యొక్క థాట్ పవర్, మీ యొక్క ఆలోచనకి ఎంత పవర్ ఉందంటే, ప్రస్తుతం మీరు ఈ ప్రపంచంలో అనుభవిస్తున్నటువంటి పరిస్థితులన్నీ ఎలా వచ్చాయి? భౌతిక రూపంలో ఏదో కోరుకున్నారు గతంలో, వారు భౌతికంగా అందింది. ఎట్లా అందింది అంటే గతంలో మీ యొక్క ఆలోచనల ద్వారా అందజేయబడింది. ఒక థాట్కి ఎంత పవర్ ఉందంటే అనంతమైన శక్తి ఉంది ఆలోచనకి. ఎప్పుడూ బాహ్య ప్రపంచం ఒకసారి గమనించండి, మారుతూ ఉంటుంది. ఒకేలాగా ఉందా ప్రపంచం?
ఒక 50 సంవత్సరాల క్రితం అనంతపూర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మార్పు చెందుతూ ఉంటుంది. బాహ్యంలో కానీ అంతరంగంలో కానీ మార్పు చెందుతూనే ఉంటుంది. మనకున్న ఆలోచనకు అనంతమైన శక్తి ఉంది అని తెలుసుకోవాలి. మరి పత్రిజీ గారు ఈ ఆలోచనలు 4 రకాల ఆలోచనలు ఉన్నాయి అన్నాడు. దీన్నే మనం చెప్పుకున్న యద్భావం తద్భవతి. యత్ ఏదైతే భావం భావిస్తావో తత్ అదే భవతి జరుగుతుంది. యద్భావం తద్భవతి. 4 రకాల ఆలోచనలు ఉన్నాయంటాడు. ఒకటి, మొట్టమొదటి ఏంది? వినాశకరమైనటువంటి ఆలోచనలు. దీన్ని ఇంగ్లీష్లో డిజాస్టర్స్ థింకింగ్ అన్నాడు. ఎవరిలో అయితే వినాశకరమైన ఆలోచనలు ఉంటాయో వినాశకరమైన ఫలితాలే పొందుతాడు ఆ వ్యక్తి. ఎవరిలో అయితే నకారాత్మక భావాలు కలిగి ఉన్నారో ఆ నకారాత్మక భావాలు కలిగిన వాడు నకారాత్మక ఫలితాలనే పొందుతాడు. ఎవరిలో అయితే సకారాత్మక ఆలోచనలు ఉన్నాయో వాడు సత్ఫలితాన్ని పొందుతాడు. ఎవరిలో అయితే అద్భుతమైనటువంటి ఆలోచనలు ఉన్నాయో వాడు అద్భుతమైన ఫలితాన్ని పొందుతాడు. కాబట్టి ఈ 4 రకాల ఆలోచనలే ఉన్నాయి. ఒకటి డిజాస్టర్స్ థింకింగ్, ఒకటి రెండవది నెగిటివ్ థింకింగ్, మూడవది పాజిటివ్ థింకింగ్, నాలుగవది మిరాక్యులస్ థింకింగ్. డిజాస్టర్స్ థింకింగ్లో ఉంటే డిజాస్టర్స్ ఫలితాలే నువ్వు చూస్తావు. నెగిటివ్ థింకింగ్లో ఉన్నావా నెగిటివ్ ఫలితాలనే చూస్తావు. పాజిటివ్ థింకింగ్లో ఉన్నావు పాజిటివ్ ఫలితాలనే చూస్తావు. అలాగే మిరాక్యులస్ థింకింగ్లో ఉంటే మిరాక్యులస్ ఫలితాలనే మనం చూస్తాం. మరి పత్రిజీ గారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉండేటివి? మిరాక్యులస్ థింకింగ్లో ఉండేటివి. ఆయన 30 సంవత్సరాల క్రితం చెప్పేవాడు, భవిష్యత్తులో 150 × 150, 180 × 180, 200 × 200 పిరమిడ్లు వస్తాయి. పిరమిడ్ అనేది ఒక శక్తి క్షేత్రం. ధ్యానం చేయడానికి అనుకూలంగా ఉంటాయి పిరమిడ్స్. మీరు బయట ధ్యానం చేయడానికి పిరమిడ్లో ధ్యానం చేయడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎనర్జీ మల్టిపుల్ అవుతుంది పిరమిడ్లో. అందువల్ల పిరమిడ్ని ధ్యానానికి వినియోగించుకోవాలి. కాబట్టి భవిష్యత్తులో పెద్ద పెద్ద పిరమిడ్స్ వస్తాయని చెప్పేవాడు. మరి అంత పిరమిడ్ కట్టాలంటే ఎంత ఆవరణం కావాలి మనకి? 150 పిరమిడ్ కావాలంటే అట్లీస్ట్ ఒక 10 acres ల్యాండ్ కావాలి. ఇంకా వస్తువులు కల్పించాలి కదా వచ్చిన వారికి, రకరకాల వస్తువులు కల్పించాలి. మరి ఆయన దగ్గర అప్పట్లో రూపాయి నాణెం ఉండేది కదా జోబులో. ఆయన ఎప్పుడన్నా 2 జోబులు ఖాళీ జోబులు చూపించి నా దగ్గర ఏమున్నాయి ఏమీ లేవని చూపించేవాడు. మరి అలాంటి సందర్భాల్లో చెప్పాడు భవిష్యత్తులో గొప్ప గొప్ప పిరమిడ్లు వస్తాయి. లక్షల్లో ధ్యానం చేయడానికి వస్తారు. ప్రతి సంవత్సరం ఆఖరిలో మనం ఒక కార్యక్రమం చేస్తాం, హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ. అక్కడికి లక్షల్లో వచ్చి ధ్యానం చేస్తారు అని చెప్పేవాడు. మరి లక్షల మందికి మనం వసతి కల్పించాలి, ఫుడ్ పెట్టాలి. ఎంత ఖర్చుతో కూడిన వ్యవహారం. ఆయన దగ్గర ఏమో ₹1 లేదు, కానీ ఇవన్నీ చెప్పేవాడు. మరి ఒక 6 years బ్యాక్ కర్నూలు వెళ్ళినప్పుడు అడిగాడు, అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చెప్పు విజయ్ అన్నాడు. నేను ఉన్నట్టు చెప్పాను. సరే అప్పుడు మీ దగ్గర ₹1 నాణెం ఉండేది కాదు, కానీ గొప్ప గొప్ప మాటలు చెప్పేవారు. అలాగే మీ పట్ల ఒక పక్క విశ్వాసము, ఇంకో పక్క డౌట్ కూడా ఉంది సార్. ఎందుకు డౌట్ అంటే మీ దగ్గర ₹1 లేదు, మరి కోట్ల విలువ చేసేటువంటి పనులు చెప్తూ ఉన్నారు, మరి ఎలా చేయగలరు అన్న డౌట్ కూడా ఉన్నది. ఇంకో పక్క విశ్వాసం కూడా ఉన్నది సార్. ఒక తెలియని విశ్వాసం మీ పట్ల ఉన్నది అన్నప్పుడు వెంటనే ఆయన ఏమని చెప్పాడు, నీకేంటే నాకు కూడా డౌటే ఉన్నది అన్నాడు. చూడండి, అంతటి గొప్పవాడు తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంత వినయం చూడండి ఆయనలో. నిజంగా అంతటి శక్తి కలిగిన వాడే ఆయన.
అందువల్లనే అద్భుతాలు సృష్టించుకున్నారు. ఈరోజు బెంగళూరులో 160x160 కనకపురం రోడ్లో పెద్ద పిరమిడ్ ఉంది. ఆ పిరమిడ్ దాదాపుగా 50 ఎకరాల పొలంలో మధ్యలో కట్టారు. మరి ఈరోజు అలాంటి ప్రదేశంలో అలాంటి పిరమిడ్ కట్టుకోవాలంటే ఈరోజు 100 కోట్లు కావాలి. హైదరాబాద్లో కట్టాల్లో 180x180 పిరమిడ్, అక్కడ కూడా దాదాపు ఒక 50 ఎకరాల్లో కట్టడం జరిగింది. కోట్లతో వ్యవహారం. అలాగే పేరవరం అని చెప్పేసి రాజమండ్రి దగ్గర 200x200 పిరమిడ్ ఇప్పుడు ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. మరి అలాంటి గొప్ప గొప్ప ఆయన చెప్పినవన్నీ ఇప్పుడు ఫిజికల్ ఫామ్లో కనపడుతున్నాయి మనకి. మన ఆయనకి అంత సంకల్ప శక్తి ఎట్లొచ్చింది, థాట్ పవర్ ఎట్లొచ్చింది అంటే ఆయన ఎన్నో జన్మల నుండి సాధన చేస్తూ ఉన్నాడు. పత్రిజీ గారు చెప్పాడు, నేను దాదాపు 5-6 జన్మల నుండి ఈ యొక్క ధ్యాన ప్రచారం చేయడం కోసమే వచ్చాను ఈ లోకానికి. అనేక జన్మల్లో నేను ఒక జన్మలో 200 సంవత్సరాలు నేను ధ్యానం చేస్తున్నాను అయ్యా అని చెప్పాడు. ఒకే ఒకసారి సిట్టింగ్లో 200 సంవత్సరాలు చేశాను అంటున్నాడు. మనకి డౌట్గా ఉంటుంది కదా, ఎలా 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 అని చెప్పేసి. మరి ఎలా ఆయనకే తెలియాలి. కాబట్టి మనకి ప్రపంచం కావాలి, మనకి సాధన కావాలి, ప్రపంచం కావాలి, రెండు కావాలి. కనుక మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. దానికి ఏం చెప్పాడు పత్రిజీ గారు, మినిమం మెడిటేషన్ చేయండి. మినిమం మెడిటేషన్ ఎంతసేపు అంటే మీ వయస్సు ఎన్ని సంవత్సరాలు అన్ని నిమిషాలు చేయండి. కాబట్టి అంతిమ సత్యం ఏం చెప్పాడు ఆయన, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. అంటే నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు. అష్టావక్రుడు చెప్పాడు, యా మతి సా గతిర్భవేత్ అన్నాడు. నీ మతి ఎలా ఉందో నీ గతి కూడా అలాగే ఉంటుంది అని చెప్పాడు. కృష్ణుడు చెప్పాడు 2nd చాప్టర్లో సాంఖ్యయోగంలో చెప్పాడు, ఉద్ధరేత్ ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధురు ఆత్మైవ రిపురాత్మన అన్నాడు. మీ ఆత్మను మీరు ఉద్ధరించుకోండి, ఆత్మను దిగజార్చుకోవద్దండి అని చెప్పాడు. ఎప్పుడు ఉద్ధరించబడతారు? మీ ఆత్మ ఎప్పుడు ఉద్ధరించబడుతుంది? ధ్యానం చేసినప్పుడు. ధ్యానం చేస్తే నీ ఆత్మకు నీవే బంధువు అవుతావు, ధ్యానం చేయకపోతే నీ ఆత్మకు నువ్వే శత్రువు అవుతావు అని చెప్పాడు. కాబట్టి అంతిమ సత్యం ఇది. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటాం. కాబట్టి జీవిత పరమార్థం 4 ఉన్నాయి. 1 భుక్తి, 2 రక్తి, 3 ముక్తి, 4 శక్తి. భుక్తి కావాలంటే ఏం చేయాలి? మన భుక్తి అనుభవిస్తున్నాం. పొద్దున్న లేచిన రాత్రి పడుకున్నాక భుక్తిలోనే ఉన్నాం. భుక్తి అంటే శరీరానికి పోషణ. 3 పూట్ల తిండి పెడుతున్నాం, స్నానం చేస్తున్నాం, మంచినీళ్ళు తాగేస్తున్నాం, నిద్రపుచ్చుతూ ఉన్నాం. ఇవన్నీ శారీరక ధర్మాలు చేస్తున్నాం. అది భుక్తి. అంటే ఈ ప్రపంచంలో ఎందుకు వచ్చాం? అన్ని విషయాలు, అన్ని పరిస్థితులు, అన్ని వస్తువులు ఎంజాయ్ చేయడం కోసం వచ్చినాం. 2వది రక్తి. రక్తి అంటే ఎట్లా వస్తుంది? ఈ ప్రపంచం ఎన్నో కళలు ఉన్నాయి, ఎన్నో ఆటలు ఉన్నాయి, ఎన్నో పాటలు ఉన్నాయి. భగవంతుడు నోరు ఎందుకు ఇచ్చాడు? చక్కటి పాటలు పాడుకోవడం కోసం నోరు ఇచ్చాడు. విజయలక్ష్మి మేడం గారు చక్కగా పాడతారు. ఎట్లా వచ్చింది? ఆమెకి ప్రాక్టీస్ ద్వారా వచ్చింది. మరి మనం పాడే ముందు బాగా వినాలి. చెవులు 2 ఎందుకు ఇచ్చాడు? బాగా నోరు ఒకటే ఇచ్చాడు, చెవులు 2 ఇచ్చాడు. బాగా వినండి, పాడే ముందు బాగా వినండి. కాబట్టి మన జీవితాన్ని రక్తి కట్టించాలంటే సకల కళలు అభ్యసించాలి. ఆటలు పాటలు కూడా మనం ప్రాక్టీస్లో పెట్టాలి. తర్వాత ముక్తి కావాలంటే ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించుకోవాలి. మరి ఆధ్యాత్మిక జ్ఞానం ఎట్లా వస్తుంది? ఇందాక చెప్పుకున్న పరోక్ష జ్ఞానం పుస్తకాల ద్వారా వస్తుంది, వ్యక్తుల ద్వారా తెలుసుకోవడం
పరోక్ష జ్ఞానం. దీన్ని మనం ప్రత్యక్షంగా మలుచుకోవాలంటే ధ్యాన సాధన ద్వారా. నాలుగవది ఏంటి? శక్తి. శక్తి ఎట్లా వస్తుంది? ధ్యానం చేస్తే వస్తుంది శక్తి. శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేస్తూ ఉన్నప్పుడు మనసు పరిపరి విధాలుగా వెళ్ళిపోతుంటుంది, మన పక్కకు తీసుకొని వెళ్తుంటుంది. ఆ తీసుకుని పరిపరి విధాలు వెళ్ళిన మనసును తీసుకొచ్చి శ్వాస మీద పెడుతుంటుంది, వెళ్తూ ఉంటుంది, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెడుతుండాలి. ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే మీ శ్వాస తన యొక్క స్థితిని తగ్గించుకుంటూ తద్వారా మనసు కూడా శూన్యమవుతుంది. రెండు, మనసు శ్వాస లయమవుతాయి ఈ భూమధ్యంలో. భూమధ్యంలో లయమైనప్పుడు మీ దృష్టి భూమధ్యంలో ఉండిపోతుంది. మీరు సపరేట్గా భూమధ్యంలో దృష్టి పెట్టక్కర్లేదు. ప్రాక్టీస్ మీద అది ఆటోమేటిక్గా మీ దృష్టి భూమధ్యంలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మీ మనసు శూన్యమై మీ శ్వాస లయమైపోయిందో ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి విశ్వమయ ప్రాణశక్తి అపారంగా ఉంది. అబండెంట్ ఎనర్జీ ఉంది. రిజర్వ్ బ్యాంక్లో ఎంత డబ్బు ఉంటుంది? పుష్కలంగా ఉంటుంది డబ్బు. ₹1 చెక్ రాశారనుకోండి, ఒక రాప్తాడు బ్యాంక్ అనుకోండి, ₹1 చెక్ రాస్తే ఇవ్వగలడా? అంటే అబండెంట్ ఎనర్జీ ఉంటుంది రిజర్వ్ బ్యాంక్లో. అలాగే ఇది ఒక రిజర్వ్ బ్యాంక్, విశ్వమయ ప్రాణశక్తి. ఆ యొక్క పరమాత్మ యొక్క శక్తి విశ్వమంతా వ్యాపించి ఉన్నది. ఆ శక్తిని చూడలేము, ఈ కళ్ళకి అంత శక్తి లేదు. ఆ ఎనర్జీని చూసే అంత శక్తి ఈ భౌతికమైన కళ్ళకు లేవు. మన చుట్టూ శక్తిలోనే నివసిస్తున్నాం. ఎలాగైతే చేప నీళ్ళలోనే నివసిస్తూ దానికి కూడా దప్పికేస్తుంది. దప్పిక వేసినప్పుడు అవసరమైన మోతాదులో ఆ నీటిని స్వీకరించి మరీ నీళ్ళలో ఉన్నాను అన్న విషయం దానికి స్పృహ ఉండదు. అలాగా మానవుడు కూడా ఎనర్జీలోనే జీవిస్తున్నాం మనం. కానీ ఆ ఎనర్జీని తీసుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే మన మైండ్, మన మనసు అడ్డుకుంటోంది. ప్రతి ఆలోచన ఆ ఎనర్జీని స్వీకరించలేకుండా అడ్డుకుంటుంది. ఈ యొక్క సహస్రారం మీద ఒక ప్లేట్ లాగా అడ్డుకుంటుంది. ఎప్పుడైతే ఆ ప్లేట్, మనసు అనే ప్లేట్ తొలగిస్తారో ఆ ఎనర్జీ ఫ్లో ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నటువంటి ఈ విశ్వమయ ప్రాణశక్తి అపారంగా మీరు స్వీకరించడం మూలాన మీలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. అది చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటంటే మన శరీరంలో ఉంటే 72,000 నాడులని పరిశుభ్రం చేస్తుంది. అది మొట్టమొదటి చేసేటువంటి పని. కానీ అనేక మార్పులు ఎలా సంభవిస్తున్నాయి? ధ్యానం సర్వరోగ నివారిణి అంటాడు పత్రిజ గారు. ధ్యానం సకల జ్ఞాన ప్రసాదిని. సమస్త జ్ఞానాన్ని ధ్యానం చేస్తే నువ్వు తెలుసుకుంటావు అంటాడు. ధ్యానం సకల భోగకారిణి. జీవితాన్ని భోగించాలంటే ధ్యానం చేస్తేనే నువ్వు భోగించగలవు. ధ్యానం సకల సమస్యల పరిష్కారిణి. సకల సమస్యలను పరిష్కరించవచ్చు ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సంగతిని మూడు చేస్తూ ఉంటే ఏ సమస్య అయినా కూడా నువ్వు ధ్యానం చేసి వెళ్ళు, ఆ సమస్య ఆటోమేటిక్గా పరిష్కరించబడుతుంది. ఎందుకంటే ఆ భగవంతుని శక్తి నీలోకి వస్తున్నప్పుడు ఆ భగవంతునికి సాధ్యం కానిది ఏదైనా ఉంటుందా? ఒకటి ఈ యొక్క అంశాత్మ విశ్వాత్మతో అనుసంధానం ఏర్పడుతుంది ఇక్కడ ధ్యానం ద్వారా. మనం అంశాత్మలము, ఆ విశ్వాత్మ నుండి వచ్చిన వాళ్ళమే మనము. ఈ అంశాత్మ విశ్వాత్మతో అనుసంధానం ఏర్పరచుకుంటారు. ఆ కనెక్షన్ ఏర్పడుతుంది కనుకనే అపారమైన శక్తి మనం తీసుకొని మనము ఈ ప్రపంచంలో హాయిగా ఆనందంగా జీవించవచ్చు. కాబట్టి యస్య బ్రహ్మని రమతే చిత్తం నందతి 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 ఏవ అన్నాడు. చిత్తం అంటే మనస్సు యొక్క పర్యాయ పదం. ఎవరి చిత్తమైతే వారి యొక్క అంతరాత్మతో రమిస్తూ ఉంటుందో ప్రతిరోజు ధ్యాన సాధన ద్వారా వారికి నందతి 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 ఏవం. నందతి అంటే ఆనందం. అలాంటి వాళ్ళకి ఆనందం 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 3 సార్లు నొక్కి చెప్పడానికి ఇంకొక ప్రయత్నం చేసేవాడికి ఆనందం లభించదు ఈ లోకంలో. ఒక పరిమితమైన సుఖాలు పొందవచ్చు కానీ ఈ లోకంలో పరిమితమైన సంతోషాన్ని పొందవచ్చు కానీ ఆనందం మాత్రం మీ యొక్క సహజ స్థితి, ఆత్మ యొక్క సహజ స్థితి ఆనంద స్థితి.
కాబట్టి ఆనందంగా జీవించడం కోసమే ఈ లోకానికి వచ్చాము. కాబట్టి మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలంటే ఈ 4 పత్రిజీ గారు చెప్పినట్టు స్పిరిచువల్ సైన్స్ ఈ విభాగంలో చేసిన ఈ హెడ్డింగ్ కింద చెప్పినటువంటి ఈ 4 సాధన చేయాలి. 1 మెడిటేషన్, 2 దివ్య జ్ఞాన ప్రకాశం, 3 నిత్య జాగరూకత, 4 ఏంటి మనోశక్తి. మెడిటేషన్, ఎన్లైటన్మెంట్, అవేర్నెస్, థాట్ పవర్. ఎక్కడో చియేడ్లో ధ్యానం క్లాస్ నిర్వహించుకొని వచ్చాడు. సాయికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. అలాగే ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి ఈ 2 దంపతులకు ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. పాండురంగయ్య గారు, విజయలక్ష్మి మేడం గారు, అలాగే వాళ్ళ కూతురు అల్లుడు గారు కూడా వచ్చారు. వారు కూడా ధన్యవాదాలు. ఇవన్నీ పత్రిజీ గారు చెప్పిన విషయాలే. మీకు ఆ పుస్తకంలో కంటెంట్స్ ఉంటాయి కానీ కొంచెం ఎలాబరేట్గా చెప్పుకోవడం జరిగింది. కొద్ది ఎగ్జామ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మై డియర్ మాస్టర్స్, ఆత్మజ్ఞానం మనం చదివిన అర్థం కాని విషయాలను మనం ఆత్మ ద్వారా తెలుసుకోవడం, మనమంటే ఎవరు, మన జీవన వినాదం ఎట్లది అనే విషయాలను ఏ శాస్త్రము లేదు. ఆధ్యాత్మిక శాస్త్రంలో, జీవిత శాస్త్రము వాటి గురించి స్పిరిచువల్ సైన్స్. మనము ధ్యానం చేస్తే ధ్యానం వలన శక్తి, శక్తి వలన జ్ఞానము, జ్ఞానం వలన విజ్ఞానము, విజ్ఞానం వలన ప్రజ్ఞానము, ప్రజ్ఞానం వలన బ్రహ్మజ్ఞానము. ఏ విధంగా మనము వాటిని చేరుకోవాలి అనే విషయాన్ని ధ్యానరత్న విజయ్ కుమార్ సార్ వివరంగా తెలుపుతున్నారు. ప్రతి ఒక్క అంశము జీవితానికి సంబంధించింది. ఇది పిహెచ్డి కోర్సు మేడం. మై డియర్ మాస్టర్స్, పిహెచ్డి కోర్సు చాలా పవిత్రమైంది కనుక వీటిని ఇంత జాగ్రత్తగా సార్ చెప్తున్నారు. మాకెంతో ఆనందంగా. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు ఆత్మ ప్రణామాలు. గురువుగారి గురువైన సదానంద గురువుల వారికి ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి విచ్చేసిన విజయ్ కుమార్ సార్కి, ధ్యానులందరికీ, మా అమ్మా నాన్న గారికి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, ఈరోజు అద్భుతమైన జ్ఞానం విన్నాము, ఆత్మ జ్ఞాన శాస్త్రము అని. నేను ఒక 18 నెలల నుంచి ధ్యానాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన చేస్తూ ఉన్నాను. సో ఈరోజు సార్ చెప్పిన ఆత్మజ్ఞాన శాస్త్రంలో 4 రకాలు ఉన్నాయి, 4 విభాగాలు ఉన్నాయి అని, దాన్ని నేను నా జీవితంలో ఎలా ఆచరిస్తున్నాను అని క్లుప్తంగా ఒక 2 మాటల్లో చెప్తాను. సో రోజు ధ్యానం ఎలా అంటే ఒక 1 అవర్ మినిమం తగ్గకుండా నేను ధ్యానం చేస్తున్నాను. ఒక్కొక్కసారి సమయం దొరికినప్పుడల్లా ఇంకా ఎక్కువగానే చేస్తున్నాను. తర్వాత ఎన్లైటన్మెంట్ అని చెప్పారు. ఎన్లైటన్మెంట్ నేను జాబ్ చేస్తాను, బాబు ఉన్నాడు, ఇంట్లో అత్తమామలు ఉన్నారు. సో నేను బ్యాలెన్స్ చేసుకోవాలి. సో నా భౌతిక వ్యవహారాలని, ఆధ్యాత్మికల్ని నేను బ్యాలెన్స్ చేసుకోవాలి. సో నేను ఎలాగా, సో నాకు ఉన్న సమయంలో నేను ఎంత వరకు ధ్యానాన్ని చేసుకోగలను అని నేను నా ప్లాన్ వేసుకున్నప్పుడు నేను 1 గంట నా నిద్రని దానికి త్యాగం చేశాను. అంటే ముందు నేను 5 అవర్స్ పడుకుంటుంటే 4 అవర్స్ పడుకొని 1 అవర్ ధ్యానానికి అని నేను పెట్టుకున్నాను. సో ఇలా ధ్యానం చేస్తూ ఉండగా నాకు అవేర్నెస్ అనేది పెరిగింది. అంటే ప్రతి పనిలో కూడా ఇంకా పర్ఫెక్ట్నెస్ అన్నది పెరిగింది. దానివల్ల నేను ఉన్న పనులను ఇంకా త్వరగా ముగించుకోగలుగుతుండేదాన్ని. సో ఇలా నాకు ధ్యానం చేయడానికి ఇంకా ఎక్కువ అవకాశం కూడా దొరికింది. తర్వాత
ఎన్లైటన్మెంట్ గురించి చెప్పారు. సో జర్నీ చేసేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను వీడియోలు వినేదాన్ని, పత్రిజీ గారి వీడియోలు కానీ, మేము వసుదైక కుటుంబంలో మునిబాబు గారు దీంట్లో ధ్యానం అవలంబిస్తున్నాం. ఆయన రోజు సజ్జన సాంగత్యం జరుగుతుంది. అది జర్నీలో ఉన్నప్పుడంతా వింటూ ఉండేదాన్ని. సో ఇలా నాకు పరోక్షంగా జ్ఞానం అన్నది లభిస్తూ ఉన్నది. తర్వాత అవేర్నెస్ అన్నారు. సో నేను వర్క్ చేసేటప్పుడు ఎలా చేస్తాను అంటే, నేను అన్న భావన లేకుండా వర్క్ చేయడం అన్నది స్టార్ట్ చేశాను. అంటే వర్క్ చేస్తున్నది ఎనర్జీ కాన్షియస్. ఇది గురువుగారు చెప్పిన రీతినే నేను ఫాలో చేస్తున్నాను. నేను చేస్తుండలేదు, నేను నిమిత్త మాత్రాలని. ఈ వర్క్ అంతా చేస్తున్నది ఎనర్జీ కాన్షియస్. ఇది నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో, అవలంబిస్తున్నానో, నాకు ఎనర్జీ అనేది తగ్గిపోయేది కాదు. మార్నింగ్ నేను ఎప్పుడు ఆఫీస్కి ఎలా వెళ్తానో, ఇంటికి వచ్చినాక కూడా అదే ఎనర్జీ నాలో ఉండేది. సో ముందు నేను ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఫుల్ నీరసం, వస్తూనే పడుకోవడం, ఇంకా ఏ పని చేయాలన్నా కూడా మళ్ళీ ఇంటికి వచ్చి నేను పనులు చేసుకోవాలా ఇప్పుడు అన్న ఒక పరిస్థితి ఉండింది. సో ఇప్పుడు నేను ఇది ఎప్పుడైతే అవలంబన చేశానో నాకు 100% ఎనర్జీ వచ్చింది. ఇంటికి వచ్చాక కూడా ఇంట్లో పనులు, అత్తమ్మ ఏం చెప్పినా, బాబు ఏదైనా, ఇంటికి వచ్చి కూడా షటిల్ ఆడుతున్నాను ఇప్పుడు. అంటే మార్నింగ్ 4 o'clockకి లేచి వెళ్ళి వర్క్ చేసి ఇంటికి వచ్చి ట్రావెలింగ్ చేసి అంతా చేశాక బాబు అమ్మ కొంతసేపు ఆడుకుంటామా అంటే నాలో ఎనర్జీ ఉంది. ఎందుకు నాలో ఎనర్జీ ఉంది అంటే, నేను అన్న భావనని నేను తొలగించి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంకా నేను 100% పర్ఫెక్ట్ కాలేదు, కానీ దీన్ని అవలంబిస్తున్నాను. అక్కడక్కడ స్లిప్ అవుతుంది. స్లిప్ అయినప్పుడు ఎక్కడ స్లిప్ అయింది దాన్ని నేను విచారణ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఈ భావన లేదు, ఇక్కడ నాది అన్న అహం భావన వచ్చింది. నేను చెప్తే నా కొలీగ్స్ చేయలేదు, నేను చెప్తే వీళ్ళు వినలేదు, ఇలా నాకు అనిపించేది. అంటే నేను విచారణ చేసుకుంటూ ఉన్నానన్నమాట. సో అలా విచారణ చేసుకుంటున్నప్పుడు నేనేం నేర్చుకోవాలో అన్నది నాకు తెలుస్తుంది. దాని తర్వాత ఇది అవేర్నెస్. ప్రతి ఒక్క పనిలోనూ అవేర్నెస్ ఎలా పెంచుకుంటున్నాను అంటే, ఏ పని చేస్తే దానిపైనే ధ్యాస. సో ఇది ఎలా పెరిగిందంటే, ధ్యానంలో మనం కళ్ళు మూసుకొని కూర్చొని శ్వాస పైన గమనం పెడుతూ ఉన్నాం. సో అదే నేను నిత్య జీవితంలో ఇప్పుడు వర్క్ చేస్తే వర్క్ పైన ధ్యాస, లేదా నేను పాటలు పాడుకోవాలంటే పాట పైన ధ్యాస, వంట చేస్తుంటే 100% వంటనే. తర్వాత ఆ వంట చేస్తున్నప్పుడు కూడా మనము ఆ వస్తువుల్ని ఎలా ఉపయోగించుకోవాలి, అంటే ప్రతి ఒక్క దాంట్లోనూ వేస్టేజ్ అన్నది ఉండకూడదు. సో దాన్ని నేను ఎలా చేయగలను, ఇలా ప్రతి ఒక్కటి ఇంప్రూవ్ చేసుకుంటూ నేను ఇప్పుడు ప్రాక్టీస్లో ఉన్నాను. సో చాలా అద్భుతంగా ఉంది. ధ్యానం చాలా ఇచ్చింది. ప్రతి ఒక్కరూ దీన్ని అవలంబించి వాళ్ళ లోపలికి వాళ్ళ అంతరంగ ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాను. ఇంతటి మహాజ్ఞానాన్ని ప్రసాదించిన పత్రిజీ గారికి, గురువులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. విన్న మీరందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారాలు. థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ డాక్టర్ సుభాష్ పత్రిజీ గారికి, జగన్మాత స్వర్ణమాల పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆత్మ ప్రణామాలు. నేను చాలా టైం తీసుకోనండి, నాకు తెలుసు. ఇప్పుడప్పుడే చాలా టైం తీసుకున్నాం. 2 పదాల్లో ముగించాలనుకుంటున్నాను. ఫలము అపేక్షించకుండా, వితౌట్ ఎక్స్పెక్టింగ్ ద రిజల్ట్స్. ధ్యానం మాత్రం చేసుకోండి. మీకు ఏం కావాలో ప్రతి ఒక్కటి ఆ ధ్యానమే ఇస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.